104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు 32 బృందాలతో 16 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ దేశవ్యాప్త నెట్వర్క్ ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మోసగాళ్లు 127 కోట్లు కొల్లగొట్టిన నిర్ధారణ 36,204 పైగా మొబైల్ ఫోన్ల స్వాధీనం అంటూ చూస్తా ఉన్నాం. ఓ గ్రేట్. 104 మంది సైబర్ నేరస్తులట. ఓ గ్రేట్. రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సైబర్ నేరాలు అరికట్టడానికి హైదరాబాద్ నగర పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇటీవల కాలంలో పెట్టుబడుల కుంభకోణాలు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ల పేరుతో అమాయక ప్రజలను భయపెట్టి వారి కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి ఘటనలు పెరగడంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 80 మంది పోలీసులతో 32 బృందాలుగా ఏర్పడి 16 రాష్ట్రాల్లో గాలించి 104 మంది సైబర్ నేరస్తులు అరెస్ట్ చేశారు. 151 బ్యాంక్ ఖాతాలు సమీపేశారు. 36 లక్షల నగదుతో పాటు 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లు, 56 కార్పొరేట్ సంస్థల స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మంగళవారం ఆపరేషన్ ఆక్టోపస్ వివరాలను మీడియాకు వెల్లడించారంటూ చూస్తాం. సో ఇక్కడ దొరికింది ఎంత? 36 లక్షల నగదు దొరికిందట. మరి ఏం ఆ బ్యాంకుల ఖాతాల్లో ఎంత ఉన్నాయో అవి కూడా చెప్తే బాగుంటుంది. నిజంగా గ్రేటే. ఇలాంటి చేసినప్పుడల్లా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం పెరుగుతుంది. 100% గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఇది అతిపెద్ద నెట్వర్క్ కదా, సైబర్ నెట్వర్క్ కదా. సో ఖచ్చితంగా అందువల్ల కొంత వాళ్ళపైన నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుల బాధకు కుటుంబం బలి. నిద్రిస్తున్న భార్యను చంపిన భర్త, ఆ తర్వాత కొడుకుతో కలిసి ఆత్మహత్య. హోటల్ వ్యాపారంలో నష్టాలే కారణం. హైదరాబాద్లోని అంబర్పేటలో విషాదం అంటూ చూస్తా ఉన్నాం. ఘోరం.